when I was walking back, I heard shots. ఒక 5 minutes స్పాన్ అంతే. 5 minutes స్పాన్ తర్వాత ఓన్లీ మా అమ్మ ఒకటి వచ్చింది బయటికి. నేను వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. కావలిలోని వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. అయితే మీరున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మేము మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, అయినా మీరు మాట్లాడాలని, అసలు ఏం జరిగింది ఏంటి? మేమందరము పెహల్గాం పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమందరం ఒక 3 families కలిసి వెళ్ళాము, 10 members టోటలీ. అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాలి. యూ కాంట్ గో బై అదర్ మీన్స్, ఓన్లీ హార్సెస్. పైకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఓన్లీ 15 minutes అలౌడ్, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తినేసిన తర్వాత మేమందరం అక్కడే ఉన్నాము. మై బ్రదర్ అండ్ అదర్ ఫ్రెండ్స్ వాళ్ళు జిప్ లైన్ రైడ్ ఉంటుంది, సో వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. తినేసి అటు వెళ్ళిపోయారు. మై మామ్ అండ్ మై డాడ్ వాళ్ళు తినేసి ఫోటో తీసుకుందామని మేము ముగ్గురము, నేను మా అమ్మ నాన్న ముగ్గురం లేచి పక్కకి వెళ్ళాము. కొంచెమే 20 feet ఎంతో అంతే దూరం వెళ్ళాము. వెళ్ళి ఎందుకో మా అమ్మ నన్ను, ముగ్గురం వెళ్ళాం కదా, ముగ్గురం వచ్చేసాం, వాళ్ళకి చెప్పలేదు, నువ్వు వెళ్ళి చెప్పేసిరా అంకుల్ వాళ్ళకి మనం ఇట్లా వచ్చామని అంటే, నేను సరే అని వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ ఐ హర్డ్ షాట్స్. ఫస్ట్ షాట్ ఎవరేం రియాక్ట్ అవ్వలేదు. సెకండ్ షాట్కి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి అక్కడ తినిన చోట టేబుల్ కింద దాంకుని. మా మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళు వెస్ట్, ఆర్మీ లాగా వెస్ట్ వేసుకొని గన్ పెట్టుకొని ఉన్నారని. లోపలికి వెళ్ళిపోయాము మేము. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, బికాజ్ నేను పరిగెత్తాను కదా, నేను వెళ్ళాను. టేబుల్ కింద దాంకున్నాం. అక్కడ మమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ఆన్ పర్పస్. దే వర్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్. కావాలని ఎవరో షాల్స్ అమ్మాయి ఆయన సివిలియన్ లాగా కలిసిపోయి మాకు మిస్గైడ్ చేస్తున్నారు. ఇది షార్ట్స్ అంటే దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, ఏం కాదు, ఏం భయపడకండి అని ఫస్ట్ దానికి చెప్పాడు. సెకండ్ దానికి కూడా చెప్పాడు, మీరు ఇక్కడే కూర్చోండి, ఏం కాదు, దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, మీరేం భయపడకండి అంటే, మళ్ళీ అక్కడ ఫుడ్ ఆ స్టాల్ ఆయన వచ్చి ఎందుకు ఇట్లా చెప్తున్నావు వీళ్ళకి, పరిగెత్తండి అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. మేము బయటికి వెళ్ళాము. నేను గేట్ బయట ఉన్నాను. అమ్మ నాన్న రాలేదని అందరూ పరిగెత్తి వెళ్తున్నా కానీ అందరూ వెళ్ళిపోయారు. నేను, మా తమ్ముడు అండ్ ఇంకొక మా అంకుల్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అంకుల్ ఒకటే ముగ్గురం అక్కడ ఉండి ఆయన రమ్మంటున్నా మేము రావట్లేదు. ఒక 5 minutes స్పాన్ అంతే. 5 minutes స్పాన్ తర్వాత ఓన్లీ మా అమ్మ ఒకటి వచ్చింది బయటికి. మేము బయట నిన్నాము. ఆ అమ్మ డ్రెస్ కనిపించింది నాకు, కలర్ వస్తుందని, అదో అమ్మ వస్తుంది అని వెళ్ళాము. కనిపిస్తే అమ్మ ఒకటే తను తల కొట్టుకుంటూ డ్రెస్కి అంత బ్లడ్ అయ్యి వస్తే లోపలంట వీళ్ళని పరిగెడుతుంటే ఎవరో మిస్గైడ్ చేశారు, పరిగెత్తకండి, పడుకుంటే షూట్ చేయరంటే వీళ్ళు కొంచెం దూరం పరిగెత్తి సరే అని అందరూ, అక్కడ నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన కూడా పడుకున్నాడు. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా దే లైట్ డౌన్, ఇద్దరు ఇట్లా పట్టుకొనినారంటే చేతులు. అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ ఎవరు రాలేదు అక్కడికి, ఆ టెర్రరిస్ట్ ఐ డోంట్ నో హూ ఈస్, ఆయన రాలేదు చంపడానికి. ఆయన ఎక్కడో దూరం వెళ్ళిపోయాడు. వీళ్ళ పక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉన్నిందంట, వాళ్ళని చంపేసరికి వాళ్ళ కొడుకు ఈజ్ 14, ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఈజ్, ఆయన అరిచాడంట కుత్తే అది ఇది అని తిడతా. సో మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళిద్దరు ఇట్లా పడుకొని ఉంటే వీళ్ళకి ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయంట. వచ్చి షార్ట్ వినిపించిందంట మా అమ్మకి. సౌండ్ వినిపిస్తే ఎవరో అనుకుంటే ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారు కదా, డ్రెస్ చేయి అంతా వెట్ అయిపోయి డ్రెస్ అంతా వెట్ అయిపోయిందంట. అప్పుడు లేచి చూసుకుంటే దే షాట్ మై డాడ్ అండ్ దే ఆర్ నాట్ షూటింగ్ ఉమెన్ అండ్ కిడ్స్, ఓన్లీ మెన్. సో అక్కడ వేరే వాళ్ళు షూటర్స్ అంటున్నా కానీ దే ఆర్ నాట్ షూటింగ్. మోడీకోబతావు అని చెప్తున్నారు, నాట్ ఉమెన్, ఓన్లీ మెన్. సో ఇంకా నన్ను షూట్ చేసినా పర్లేదు, మా నాన్న అట్లా చేశారని షీ గాట్ అప్ అండ్ షీ స్టార్టెడ్ రన్నింగ్.
అయినా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకు రన్ చేసింది? బయటకు వస్తే సెక్యూరిటీ, ఆర్మీ అంతా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసింది. వాళ్ళందరూ ఉంటే హెల్ప్ చేస్తారు అని. బయటికి వస్తే ఎవరూ లేరు. అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వద్దు, వెనక్కి వెళ్ళొద్దు అని. అండ్ దెన్ వీ వెంట్ డౌన్ టు ద సిఆర్పిఎఫ్ బేస్. ఇది పరిస్థితి చాలా బాధాకరం. అసలు వాళ్ళని పలకరించడం కూడా మనకు చాలా ఎదుగుంది. కళ్ళనీళ్ళు పెడుతున్నాయి వాళ్ళు చెప్పే మాటలు, ఆ సన్నివేశాలు చూస్తే కూడా. ఇది ఇప్పుడు పరిస్థితి. అయితే వాళ్ళు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ బావమర్ది రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతాం. రమేష్ గారు, చెప్పండి, అసలు మధుసూదన్ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, పిల్లల పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏం చదువుకున్నారు? ప్రభుత్వం నుంచి మీరు అంటే ఆల్రెడీ మధుసూదన్ సతీమణి ఆ షాక్లోంచి ఇంకా కోలుకోలేదు. వాళ్ళు అది గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతున్నారు. అంటే ప్రజెంట్ ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏం కోరుతున్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మధు ఐబీఎంలో వర్క్ చేసేవాడు. ఆ జాబ్ పెట్టుకొని కొన్ని లోన్స్ కానీ ఏదైనా అమెరికాలో ఉండేవాడు, వచ్చేసాడనమాట. వాళ్ళ పేరెంట్స్ కోసం హెల్త్ బాగాలేకపోతే వచ్చేసాడనమాట. 77 ఏళ్ళు వాళ్ళ ఫాదర్కి హార్ట్ పేషెంట్ అనమాట. ఇవన్నిటికి సపోర్ట్ చేయడానికని అక్కడనే వస్తువులు అన్నీ వదులుకొని ఇండియాకి వచ్చాడనమాట. ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకి హోమ్ లోన్స్ అవి ఉన్నాయన్నమాట. అమెరికా పోతే ఏమన్నా హోమ్ లోన్స్ అవి కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళాడనమాట. ఇప్పుడు తీరా వాళ్ళ ఫాదర్కి బాగాలేకుండా వచ్చేసరికి ఎట్లా ఇక్కడ ఇండియా శాలరీ తోటి వాళ్ళ భార్య కూడా వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇండియా శాలరీ తోటి ఎట్లా కష్టాలు పడతారు, ఎట్లా కూడా చేసుకుంటా ఉన్నారు. ఓకే, బట్ ఈ టైంలో వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళకి ఎన్నో లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ వాళ్ళ పిల్లలు కరెక్ట్గా ఎడ్యుకేషన్కి వచ్చిందనమాట. వాళ్ళ పాప అయితే ఇప్పుడే +2 కంప్లీట్ చేసుకుంది, ఇంజనీరింగ్కి అన్నీ చూసుకుంటా ఉన్నాడు అనమాట. అబ్బాయి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ కానీ ఏదైనా సరే అవకాశాలు ఉంటే చూసుకుంటా ఉన్నాడు అనమాట. ఈ టైంలో ఇట్లా జరగడం మాత్రం చాలా అన్ఫార్చునేట్గా అవుతుందన్నమాట. అన్నీ ఏదైనా గవర్నమెంట్ కానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అని మేమేం అనట్లేదు ఇప్పుడు. బట్ ఏంటంటే వాళ్ళకి లాస్ అయితే జరిగింది, చాలా పర్సనల్ లాస్. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ భార్య బిడ్డలకు కానీ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అదే గవర్నమెంట్ చేతనైనంతగా ఏదైనా అవకాశం ఉంటే చేస్తే వాళ్ళు మంచిదని కోరుకున్నాం. ఎందుకంటే మా సిస్టర్ కూడా ఇప్పుడు మధుసూదన్ వైఫ్ ఇప్పుడు అమ్మాయి జాబ్ చేసే పరిస్థితులు అయితే లేదు. ఈ ఐటీ కంపెనీస్లో ఇంత ఎక్స్పీరియన్స్ తోటి జాబ్ చేయాలంటే 2 పిల్లల్ని పెట్టుకొని భర్త లేకుండా ఈ మెంటల్ టెన్షన్ తోటి జాబ్ ఏం చేయగలదు అనేది మాకు చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ ఇవ్వచ్చు, ఒక 15 days 20 days లీవ్ ఇవ్వచ్చు. బట్ స్టిల్ ఆఫ్టర్ 20 days అయినా కానీ భర్త లేడు అనేది మర్చిపోలేము కదా, కొన్నాళ్ళు పడుతుంది అది రికవర్ అవడానికి. అది గవర్నమెంట్ అర్థం చేసుకుంటే మంచిదని. రమేష్ గారు, ఇప్పుడు మీ సిస్టర్ ఏం చదువుకున్నారు, పిల్లలు కూడా ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు? మా సిస్టరు MCA చదివారు, TCSలో ఉద్యోగం చేస్తున్నారు ప్రజెంట్. బట్ వాళ్ళ పిల్లలు, అమ్మాయి వచ్చేసి 8వ తరగతి చదువుతుంది, అబ్బాయి వచ్చేసి అమ్మాయి ఇంజనీరింగ్ చేరాలి ఇప్పుడు, ఇంటర్మీడియట్ అయిపోయింది. అబ్బాయికి అంటే 8th స్టాండర్డ్కి వెళ్తాడు అనమాట. పరిస్థితి అంటే ఒక్కసారిగా సడన్గా ఈ విధంగా జరగడం వల్ల ఆ కుటుంబము పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మధుసూదన్ బావమర్ది రమేష్ చెప్తున్నారు.